ఈనాటి వాక్య ధ్యానాంశము, స్తుతించుచున్నావా, సతాయించుచున్నావా? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట అర్థం కావాలంటే కొన్నిసార్లు మనం చేస్తున్నటువంటి ఉద్యోగంలో మనకంటే పై స్థాయి వాళ్ళు, మంచి వాళ్ళు ఉంటారు, కొంచెం మంది సతాయించే వాళ్ళు కూడా ఉంటారు. కొన్నిసార్లు స్త్రీలు చేస్తున్నటువంటి ఉద్యోగంలో కొందరు మంచి మేడంలు ఉంటారు, కొంచెం మంది సతాయించే మేడంలు కూడా ఉంటారు. ఈరోజు దేవుని వాక్యము కూడా స్తుతించేవారు ఉంటారు, సతాయించేవారు కూడా ఉంటారు. స్తుతించేవారు దేవుణ్ణి సతాయించరు, దేవుణ్ణి సతాయించే వాళ్ళు దేవుణ్ణి స్తుతించరు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రతి మాట ఈ పరిశుద్ధ గ్రంథముల నుంచే ఒక్కొక్క మాట నేను తెలియజేస్తాను. ఇందులో భక్తులు స్తుతించిన వారు కూడా ఉన్నారు, భక్తులు దేవుణ్ణి సతాయించిన వాళ్ళు కూడా ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 92వ కీర్తనలోనికి వద్దాం. కీర్తనల గ్రంథం 92వ కీర్తన మొదటి వచనం మనం చదువుకుందాం. చాలు. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ఆదియు అంతమును నేనే అని సెలవిచ్చిన తండ్రివి, ఈ సమయంలో నీ ప్రియ బిడ్డలు నీతో ప్రభా కలిసి స్తుతించారు, ఆరాధించారు, ఘనపరిచారు, మహిమపరిచారు. తండ్రి, ఈ సమయంలో ప్రభా నీ యొక్క మధురమైన మాటలు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను ప్రభు. అయ్యా, నన్ను మీరు నిలబెట్టుకున్నందుకు స్తోత్రములు తండ్రి. నన్ను ప్రభా మరుగు చేయండి నైనా, మీరు మాట్లాడండి తండ్రి, మీ స్వరముని వినిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభు. మీరు మాట్లాడితే మా బ్రతుకులు మారుతాయి తండ్రి. మీరు మాట్లాడాల రాజా, మీ యొక్క అభిషేకము దిగిరాల ఇక్కడ ఆవరించిన ప్రతి దురాత్మ శక్తులను, చీకటి శక్తులు మీ నామములో బంధిస్తున్నాం. మీరే బంధించమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఈ యొక్క ప్రార్థన మీకు సమర్పిస్తున్నా నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుణ్ణి ఘనపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. చదవబడినటువంటి లేఖన భాగంలో యెహోవాను స్తుతించుట మంచిది, మంచిది అన్నాడా? ఇప్పుడు చూడండి, యెహోవాను స్తుతించుట మంచిది అని వాక్యం సెలవిస్తుంది. యెహోవాను సతాయించుట మంచిది అని చెప్పి వాక్యము కనబడట్లేదండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, సరిగ్గా 430 సంవత్సరములు ఇజ్రాయిలు ప్రజలు ఐగుప్తు అనే బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు తన కనికరము చొప్పున అబ్రహాముతో చేసినటువంటి వాగ్దానమును జ్ఞాపకము చేసుకొని ఇజ్రాయిలు ప్రజలను విడిపించేందుకు సాక్షాత్తు దేవదేవుడే దిగి వచ్చి వారి కొరకు ఒక నాయకుడైనటువంటి మోషేను ఏర్పరిచి ఆ మోషేను ఫరో యుద్ధకు పంపి, నా ప్రజలు బానిసత్వంలో ఉన్నటువంటి నా ప్రజలు, ఐగుప్తు అనే ఇనుప కొలిమిలో ఉన్నటువంటి నా ప్రజలను విడిపించేందుకు నేను దిగి వచ్చి తిని వారి మొర నిజముగా నా యుద్ధకు చేరి ఉన్నది. 430 సంవత్సరములు భయంకరమైనటువంటి విగ్రహారాధన, ఆ విగ్రహారాధికుల మధ్యన నా ప్రజలు నలిగిపోతూ ఉన్నారు.
నా ప్రజల యొక్క బానిస సంఖ్యలను తెంపేందుకు మోషే వారిని విడిపించేందుకు రా అని చెప్పి మోషేను ఫరో యొద్దకు పంపించి ఇశ్రాయేలు ప్రజలు పడుతున్నటువంటి ఆ వేదన, వారు పడుతున్నటువంటి కష్టము, వారి చేతులతోనే ఇటుకలు చేయడం, వారి కాళ్ళతోనే జిగటమణిని మట్టిని తొక్కడం, వారి చేతులతో గడ్డిని కోసుకొని రావడం, వారి యొక్క నడుముల మీద పెట్టినటువంటి ఆ బహు భారము భరించలేక ఉన్నామని చెప్పేసి ఇజ్రాయేలు ప్రజలు దేవునికి మొర్రపెట్టినప్పుడు ఆయన దిగి వచ్చి వారిని విడిపించాడు. విడిపించినటువంటి ఇశ్రాయేలు ప్రజలను అంతవరకు దేవుణ్ణి స్తుతించాలన్న వాళ్ళు, దేవుని ఆరాధించాలన్న, దేవుని యొక్క సన్నిధి అక్కడ ఎక్కడన్నా ఏ ఇంటిలో నేను ఏర్పరచుకొని ఆరాధన చేయాలంటే అది కుదురని పరిస్థితిలో ఉన్న ఇజ్రాయేలు ప్రజలను దేవుడు విడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విడిపించినటువంటి ఇశ్రాయేలు ప్రజలను తండ్రి అయినటువంటి దేవుడు 10 తెగుళ్ళు ఐగుప్తు దేశం మీదకి రప్పించి ఆయన వారిని పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నడిపించినప్పుడు వీరు చేయవలసింది ఏంటంటే స్తుతులు చెప్పాల్సింది. వారు మార్గ మధ్యంలో వెళుతూ ఉంటే ఎర్ర సముద్రము అడ్డుగా ఉన్నది. ఎర్ర సముద్రాన్ని ఆయన 2 పాయలుగా చీల్చి ఆరిన నేలగా చేసి నడిపించినప్పుడు వారు స్తుతించాల్సి వచ్చింది. ఇశ్రాయేలు ప్రజలు ఆకలితో అలమటించినప్పుడు, ఆకాశం నుండి మన్నాను కురిపించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ప్రభువును స్తుతించాలి. ఇశ్రాయేలు ప్రజలకు దాహం వేసినప్పుడు దేవదేవుడే బండ సందుల నుంచి నీళ్ళనిచ్చి వారి దాహము తీర్చినటువంటి దేవునికి స్తోత్రాలు చెప్పవలసింది. వాళ్ళు యోర్దాను నదిని 2 రాసులుగా నిలబెట్టి నడిపిస్తున్నప్పుడు దేవునికి వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చేదైన మారాజలములను మధురమైన జలములుగా మార్చినప్పుడు వాటిని చూచైనా వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. పూరెళ్ళనిచ్చి పోషించినటువంటి దేవుని వారు స్తుతించాలి. ఇలాంటి శ్రమల గుండా దేవుడు బహుభారము వారిని మోసుకొని తీసుకొని వస్తున్నప్పుడు వారు చేయవలసింది ఏంటిదంటే, నా దేవుడు 430 సంవత్సరములు మా యొక్క శ్రమను తెలుసుకొని మమ్మల్ని విడిపించిన దేవుడు, ఆయనకు అయ్యో మేము స్తుతులు చెల్లించాలి, మేము స్తోత్రాలు చెల్లించాలి. మా ప్రభువు గొప్పవాడు, మా దేవుడు గొప్పవాడు, మమ్మల్ని బానిసత్వం నుంచి విడిపించిన దేవునికి మేము స్తోత్రము చెప్పాలి అనే మాటను వారు పక్కన పెట్టి వారు చేస్తున్న పని ఏమిటో తెలుసా? ఒక మాట మనం చూద్దాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం, సంఖ్యాకాండం 14వ అధ్యాయంలోనికి రండి. 22వ వచనం చదువుకుందాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 22వ వచనం చూడండి. ఒక్కరు చదవండి, మంచిగా చదవండి, చదవండి, ఒకరు చదవండి. చూడండి, నేను ఐగుప్తులోను అరణ్యములోను, చూడండి ఏం చేశాడట, సూచక క్రియలను నా మహిమను చూచిన ఈ మనుష్యులందరూ
ఈ 10 మార్లు నా మాట వినక, చూసారా, ఈ అరణ్యములో 40 సంవత్సరములు పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నడిపించినటువంటి దేవుణ్ణట వారు ఏమంటున్నారు? వారు నన్ను పరిశోధిస్తూనే ఉన్నారు. ఇన్ని గొప్ప కార్యాలు చేసిన నన్ను స్తుతిస్తలేరే? ఇన్ని గొప్ప కార్యాలు చేసిన నాకు స్తోత్రము చెప్పట్లేదే? ఇన్ని అద్భుతాలు చేసి తిరిగి కదా వీరి మధ్యలో, వీరు నన్ను పరిశోధిస్తున్నారే. ఇంకా 26, 27 వచనం కూడా చదువుకుందాం. మరియు యెహోవా మోషే అహరోనులను ఇలాగు సెలవిచ్చెను, నాకు విరోధముగా సనుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేను ఎంతవరకు సహింపవలెను? ఇశ్రాయేలు నాకు విరోధముగా సనుగుచున్న, చూడండి, సనుగుచున్న సనుగులను విని ఉన్నాను. చూడండి, సనుగుతున్న సనుగులు నాకు వినబడుచున్నాయి. నేను ఇన్ని అద్భుతాలు చేస్తే, ఇన్ని ఆశ్చర్యకార్యాలు చేస్తే నన్ను పరిశోధిస్తున్నారు. వారి సనుగులు నాకు వినబడుతున్నాయి. ఇలాంటి ప్రజలు, దేవునికి స్తుతులు చెల్లించాల్సినటువంటి ప్రజలు, దేవుణ్ణే విసిగిస్తూ ఉన్నారు, దేవుణ్ణే శోధిస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితిలో నా దేవుడు చూచి వారిని ఏమంటున్నాడంటే, ఇదే 14వ అధ్యాయం 29వ వచనం కూడా చదువుకుందాం. చూడండి, నీవు వారితో యెహోవాకు యాదనగా నా జీవముతోడు మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను. మీ శవములు ఈ అరణ్యములోనే రాలును. మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడిన వారు అనగా 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి నాకు విరోధముగా సనిగిన వారందరూ రాలిపోవుదురు. హల్లెలూయా. చూసారా, దేవుడు అన్యాయస్తుడు కాదు. స్తుతించాల్సినటువంటి ప్రజలు సతాయిస్తా ఉన్నారు, సనుగుతా ఉన్నారు, గునుగుతా ఉన్నారు. మీకు లెక్కకు మించిన కార్యములు చేసి తిని కదా, మీ ముందు ఐగుప్తు సైన్యమును సముద్రములో వారు నశించిపోయిరు కదా, నేను మిమ్మల్ని విడిపించి తిని కదా, నాకు మీరు కృతజ్ఞత స్తుతులు చెప్పవలసిన మీరు ఇప్పుడు స్తుతించాల్సినటువంటి ప్రజలు సతాయించడం మొదలుపెట్టారు. సతాయిస్తున్నటువంటి ప్రజలను బట్టి మోషే అహరోనులతో చెప్తాడు, ఈ 20 సంవత్సరాల పై యవనస్తులు ఎవరైతే ఉన్నారో వీరు ఈ అరణ్యములోనే శవములై రాలిపోదురు. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతించాల్సినటువంటి ప్రజలు సతాయిస్తా ఉన్నారు. ఇది ఇలా ఉండగా ఇంకొక వ్యక్తిని నేను మీకు పరిచయం చేస్తా. ఆయన పేరు సౌల్ రాజ్. ఈయన ఏం చేస్తున్నాడో తెలుసా? ఎక్కడో గాడిదలు కాసుకుంటున్నటువంటి వ్యక్తిని దేవుడు సమూయేలుతో మాట్లాడి ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా చేస్తే ఆయన రాజ్యంలో ఉండాలి, న్యాయము చేయాలి, యుద్ధములో సైన్యములను సిద్ధపరచాలి, యుద్ధాలు ప్రకటించాలి. ఇది రాజు యొక్క పాలన అవుతే ఈ సౌల్ రాజు చేస్తున్న పనేమిటో తెలుసా? రాజ్యమును పక్కకు పెట్టాడు. ప్రొద్దున లేస్తే ప్రార్థన చేయాలి, ప్రొద్దున చేస్తే ప్రభువును స్తుతించాల్సినటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడో తెలుసా? దావీదును సతాయించడం మొదలుపెట్టాడు. రెండవది, ప్రవక్త అయినటువంటి సమూయేలును సతాయిస్తా ఉన్నాడు. మూడవది, దేవుణ్ణి కూడా సతాయిస్తా ఉన్నటువంటి వ్యక్తి.
రాజ్యములో నిన్ను ఒక దేవుడు ఉన్నతమైన స్థితిలో నిన్ను పెడితే, ప్రభువా నీకు కృతజ్ఞతాస్తుతులయ్యా అని చెప్పవలసినటువంటి సౌలు రాజ్యాన్ని కేర్ చేయట్లేదు. దావీదు వెంటబడతా ఉన్నాడు. దావీదుని ఎలాగోలాగైనా చంపాలి. అలా దావీదు వెంటబడతా ఉంటే దావీదు చాలా సార్లు తప్పించుకుంటూ వెళ్ళాడు. దావీదు అంటాడు, అయ్యా 34వ కీర్తన 1వ వచనములో, నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తిని నా నోట నుంచెదనని దావీదు ప్రభువును స్తుతిస్తే, సౌలు దావీదును సతాయిస్తా ఉన్నాడు. స్తుతించేవాడు దేవునికి కావాలి, సతాయించే వ్యక్తి దేవునికి అక్కర్లేదు. దావీదును సతాయిస్తా ఉన్నప్పుడు దావీదు స్తుతిస్తూనే ఉన్నాడు. అయ్యా నన్ను జ్ఞాపకము చేసుకో, నాకు శత్రువులు అనేకులయ్యా, నేను నిన్నే స్తుతిస్తున్నానయ్యా. దావీదు ఇంతగా ఎందుకు స్తుతిస్తా ఉన్నాడు? దేవుని యొక్క ఉద్దేశములను ఎరిగిన వాడు దావీదు అని అపొస్తలుల కార్యములు దేవుని వాక్యము సెలవిస్తుంది. నా ఉద్దేశములను ఎరిగిన వాడు దావీదు. ఆయన ప్రభువును స్తుతిస్తే సౌలు దావీదును సతాయిస్తా ఉన్నాడు. అలా దావీదు సతాయిస్తా ఉన్నప్పుడు దావీదు స్తుతిస్తున్నాడు. ఎవరైతే స్తుతిస్తారో వారికి దేవుడు విజయాన్ని అనుగ్రహిస్తారు. ఎవరైతే దేవుణ్ణి సతాయిస్తారో వారికి కీడు అని పరిశుద్ధ గ్రంథముల వాక్యం సెలవిస్తుంది. అలా దావీదు ప్రభువును స్తుతిస్తున్నాడు. ఒక దినము రానే వచ్చింది సమయం. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. యెహోవా తాను సౌలు చేతిలో నుండి, తన శత్రువులందరి చేతిలో నుండి, చూడండి, తన శత్రువుల చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యమును చెప్పి యెహోవాను స్తోత్రించెను. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, దావీదు దేవుణ్ణి స్తుతించిండు. దేవుడు దావీదుకు విజయం అనుగ్రహించిండు. ఆయనకు బద్ధ శత్రువులు అమాలేకీయులు, ఆయనకు శత్రువులు ఫిలిష్తీయులు, స్వంత కుమారుడైనటువంటి అబ్షాలోమే శత్రువు, స్వంత మామైనటువంటి సౌలే శత్రువు అయిపోయాడు. ఈ శత్రువులందరూ దావీదును తరుముతా ఉన్నారు. దావీదు దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాడు. సతాయిస్తున్న వారి నుంచి దేవుడు విడిపించి స్తుతించినటువంటి దావీదుకు విజయం అనుగ్రహించిండు. దేవునికి స్తుతించేవారు కావాలి. సతాయించడం వలన కీడు తప్ప మేలు లేదు. రెండవది, సమూయేలును సతాయిస్తా ఉన్నాడు. అరే ఆయన ఒక ప్రవక్త, దేవుడు నీ కొరకు సమూయేలును పంపించి ఆయనను అభిషేకించమని సిద్ధపరిస్తే ఇప్పటి వరకు నువ్వు దావీదును సతాయించావు, ఇప్పుడు నన్ను నువ్వు సతాయిస్తున్నావు. ఎందుకయ్యా? ఎక్కడ సతాయించిండో తెలుసా? రండి, 1 సమూయేలు గ్రంథం, రండి, 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. 15వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం. అప్పుడు యెహోవా వాక్కు
సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక. 13వ అధ్యాయం 11, 12. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 11, 12 వచనం చూడండి. సమూయేలు అతనితో, నీవు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు, జనులు నా యొద్ద నుండి చెదిరిపోవుటయు, నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయు, ఫిలిష్తీయులు మిక్మాషులో కూడి ఉండుటయు నేను చూచి, ఇంకను యెహోవాను శాంతి పరచక మునిపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతటా నేనే, చూడండి, నా అంతటా నేనే సహించి దహన బలి అర్పించి తిననెను. ప్రియ దేవుని బిడ్డ, దేవుని సేవకుడు చేయవలసినటువంటి పని అది. అయ్యా, ఫిలిష్తీయులు కనుక నీ పైకి వస్తే, ఇజ్రాయేలు ప్రజల మీదకి వస్తే, ఇప్పటి వరకు విజయం ఇచ్చినటువంటి దేవుడు ఇప్పుడు కూడా విజయం ఇస్తాడయ్యా. నేను నీ దగ్గరికి వస్తానని చెప్పి తిని కదా, నా మాట ఎందుకు వినలేవయ్యా? నేను చేయవలసినటువంటి కార్యము ప్రార్థన పూర్వకంగా దేవునికి స్తుతి చెల్లించి స్తోత్రమైన నైవేద్యమును చెల్లించి ఈ కార్యము సేవకుడైన నేను చేయాలయ్యా. నీవు ఎలా చేస్తేవి ఈ పని? అయ్యా, నాకు నేనే సహించి ఈ కార్యము చేసి తిని అని సమూయేలుతో సౌలు చెప్పుతున్నటువంటి మాట. ప్రియదేవుని బిడ్డ, ఇప్పటి వరకు సౌలు దావీదును సతాయించిండు, ఇప్పుడు సమూయేలు వెంట పడ్డాడు. అయ్యా, నేను చేయవలసిన పని అయ్యా, నువ్వెందుకు చేసితివయ్యా? నువ్వు చేయవలసింది ప్రభు దగ్గర ప్రార్థన, నువ్వు చెప్పవలసింది స్తోత్రం దేవుని దగ్గర, నువ్వు స్తుతించవలసింది దేవుని దగ్గర. ఫిలిష్తీయులే కాదు, ఎవరైనా ఏ శత్రువైనా గనుక నీ మీదికి వస్తే నీ పక్షమున నా దేవుడు యుద్ధము చేస్తాడని వాగ్దానం చేసినటువంటి దేవుణ్ణి మరిచిపోతివా? ఆయనను స్తుతించడం మరిచిపోతివా? ఎందుకయ్యా నువ్వు సతాయించడం మొదలు పెడతా ఉన్నావు? ఈరోజు చాలామంది పరిస్థితి ఏంటో తెలుసా? సేవకుని పక్కకు పెడతాడు, సేవకుని చేయవలసిన పనిని సేవకుని చేయనియరు. నేను చేస్తానని చెప్పేసి అంటారు. బిడ్డ, సమూయేలును పక్కకు పెట్టినటువంటి సౌలు ఇప్పుడు దేవునికి కూడా కోపం వస్తూ ఉంది. ఇప్పుడు చదివినటువంటి మాట చదువు తల్లి. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 13, 14 వచనం చదువుకుందాం. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా, చూడండి, నీ ఇచ్చిన ఆజ్ఞను గైకొనక అవివేకపు పని చేసితివి. నీ రాజ్యము ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు అయితే నీ రాజ్యము నిలవదు. చాలు, ఇక దేవుడు కూడా సహిస్తలేడు. నువ్వు చేయవలసిన పని నువ్వు చేయాలి బిడ్డ. కానీ ఇప్పుడు నీ మీద దేవునికి కూడా కోపం వస్తుందని చెప్పేసి పరిశుద్ధ గ్రంథంలో వాక్యం సెలవిస్తుంది. ఇదే మాట చూద్దాం. ఇదే 15వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 26వ వచనం చూడండి. అందుకు సమూయేలు, నీతో కూడా నేను తిరిగి రాను, నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించినని చెప్పేశాడు. హల్లెలూయా. ఏమైపోయింది చూడు. ఏ రాజ్యం మీద దేవుడు రాజ్య పరిపాలన కోసం రాజుగా నిర్ణయించిండు, ఇప్పుడు ఆ రాజ్యముల నుంచి ఆయనను తీసివేస్తాడని చెప్పేసి మరలా సమూయేలు ద్వారా వర్తమానం పోయింది. ప్రియదేవుని బిడ్డ, కారణం స్తుతించవలసిన నీవు సతాయించడం మొదలు పెట్టావు. ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి సమూయేలుకు రానే వచ్చింది.
ఈ విషయము ఆయన ఉద్యోగం, ఆయన రాజ్యం అనగా రాజ్యములో ఉన్న ఆ రాజరికం అనే ఉద్యోగాన్నట తీసి పాడేస్తాడట. 109వ కీర్తన 8వ వచనం కూడా మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 109వ కీర్తన 8వ వచనం చదువుకుందాం. 109వ కీర్తన చూడండి, మళ్ళా గట్టి మంచి చదువు తల్లి. వాని జీవిత దినములు కొద్దివగునుగాక, వాని ఉద్యోగమును వేరొకడు తీసుకొనుగాక. హల్లెలూయా. దేవుణ్ణి ఎప్పుడైతే సతాయిస్తావో, సేవకుని ఎప్పుడైతే సతాయిస్తావో, విశ్వాసులను ఎప్పుడైతే నువ్వు సతాయిస్తావో, వాని ఉద్యోగము గురించి బైబిల్ సెలవిస్తుంది. వాని ఉద్యోగము ఇంకొకరికి నేను ఇచ్చివేస్తాను. రాజైనటువంటి సౌలు అంటుండు, అయ్యా సతాయించడం మొదలు పెడుతున్నావు, స్తుతించడం మానేసావు, నీ రాజ్యముని తీసి నీ పొరుగువానికి ఇస్తానన్నాడయ్యా దేవుడు. నీ దినములు కొద్దిగా చేస్తాడని బైబిల్ సెలవిచ్చింది. ఇప్పుడు ఈ మాట సౌలు జీవితంలో జరుగుతూ ఉంది. స్తుతించాల్సినటువంటి సౌలు సతాయించడం మొదలు పెట్టాడు. తీర్పు రానే వచ్చింది. రండి, మొదటి సమూయేలు గ్రంథములోనికి రండి. మొదటి సమూయేలు గ్రంథం 31వ అధ్యాయంలోనికి రండి. 4వ వచనం చదువుకుందాం. మొదటి సమూయేలు చూడండి. అప్పుడు సౌలు, సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండానట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడవుమని చెప్పగా అతడు భయము చేత అలాగు చేయనొల్లకుండెను. కనుక సౌలు తన కత్తి పట్టుకొని, అబ్బా చూసారా, ఎవడు తోడుకున్న పొందవానికే. ఏ సౌలైతే ఈట పట్టుకొని తరుముతున్నాడో దావీదులో, అలాంటి పరిస్థితుల్లో దావీదు ప్రార్థిస్తూ ఉన్నాడు. ఎలాగయ్యా స్తుతి చెల్లించడం అంటే ప్రార్థన ద్వారా స్తుతి చెల్లించుట. ఎలాగయ్యా స్తుతి చెల్లించుట అంటే పాటల ద్వారా స్తుతి చెల్లించుట. ఎలాగయ్యా స్తుతి చెల్లించుట అంటే ఆరాధన ద్వారా స్తుతి చెల్లించుట. ఎలాగయ్యా స్తుతి చెల్లించుటానంటే వాయిద్యముల ద్వారా నేను సితారను పట్టుకొని ఆయనను స్తుతి చేయుచునని దావీదు ఎలాగైతే చెప్పాడో, ఇలాంటి అన్ని రకముల నా దేవుణ్ణి స్తుతించి మహిమపరిస్తే అప్పుడు ఆయన ఏం చేస్తాడు తెలుసా? నా కుమారుడు, నా కుమార్తె నన్ను స్తుతిస్తూ నన్ను మహిమపరుస్తున్న నా కుమారుడిని, నా యొక్క కుమార్తెను నేను ఘనపరుస్తా. హల్లెలూయా. ఏ ఈటె బట్టి దావీదును తరిమేను. ఇప్పుడు దావీదు యొక్క దినములు దేవుడు తక్కువ చేయడం పెట్టాడు. ఇప్పుడు ఆయన కత్తి మీదనట అతడే పడి చనిపోయాను. ఆ ఉద్యోగం ఎవరికి అప్పగించాడు? దావీదుకు. దావీదు ఏం చేసిండు? దావీదు స్తుతించడం మొదలుపెట్టాడు. దావీదును దేవుడు ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. నువ్వు స్తుతిస్తున్నావా? దేవుణ్ణి సతాయిస్తున్నావా? సౌలు సతాయించాడు, దావీదు దేవుణ్ణి స్తుతించాడు. సమూయేలు దేవుణ్ణి స్తుతించాడు, సౌలు సమూయేలును సతాయించడం మొదలుపెట్టాడు. ప్రియదేవుని బిడ్డ, వాక్యం సెలవిస్తుంది, ప్రభువును మనం స్తుతించడమే మన పని, సతాయించడము మన పని కాదు. ఈరోజు ఒక చిన్న పని కోసం ఒక విశ్వాసి ఏమో అన్నదని చెప్పేసి నువ్వు విశ్వాసిని కూడా సతాయిస్తున్నవే. సేవకుడు ఏమో అన్నాడని సేవకుని సతాయిస్తున్నవే. వద్దు బిడ్డ, నీ ఉద్యోగం, నీకున్నది ఏదైనా సరే అది తీసివేసేదానిక, నీ దినములు తక్కువ అయ్యేదానిక నువ్వు చూసుకోకూడదు. ప్రభు మాట చెప్తా ఉన్నాడు, నన్ను స్తుతించేవారిని నేను ఘనపరుస్తా, నన్ను మహిమపరిచేవారిని నేను ఘనపరుస్తా. స్తుతిస్తున్నావా? సతాయిస్తున్నావా? ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి స్తుతించడం మానేశారు, ఆయనను సతాయించడం మొదలుపెట్టారు. అరణ్యములో వారు ఆకుల వలె రాలిపోయిరని వాక్యం సెలవిచ్చింది. కూర్చున్నటువంటి
వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, నీకు నువ్వే పరీక్షించుకో. ఇప్పటి వరకు నువ్వు ఇంకా ఎవరైనా సతాయిస్తూ ఉంటే ఈ రోజు నుంచి ప్రభువా నేను నిన్ను స్తుతించే బిడ్డగా నన్ను వాడుకో ప్రభు అని చెప్పేసి నువ్వు ప్రభువును అడగడం పెట్టు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు స్తుతించడము ద్వారా ఎలాంటి విజయం దేవుడు అనుగ్రహిస్తాడు, నేను కొన్ని మాటలు నేను త్వరగా మీకు నేను తెలియజేస్తాను. రండి. ఎరికో గోడలు కూలిపోవడం గల కారణం ఏమిటి తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి బలంగా స్తుతించి వచ్చారు. ఎరికో గోడల చుట్టూ మొదటి దినమున ఒక్క దినము తిరిగి స్తుతించి పాట పాడి వచ్చారు. ఇలా 7 మార్లు 7 దినములు వారు స్తుతించుచు వచ్చిరి. 7వ దినమున వారు స్తుతించగా ఎరికో గోడలు కూలిపోయినాయని వాక్యము సెలవిచ్చింది. స్తుతిలో ఉన్నది దేవుని శక్తి. స్తుతించడం మొదలుపెట్టు. నీ హృదయంలో, నీ జీవితంలో ఉన్న అడ్డుగోడలు, పాపపు గోడలు కూలిపోవాలంటే దేవునికి ఇష్టమైనటువంటి నైవేద్యం స్తుతి. పరిశుద్ధ గ్రంథములో అధికముగా స్తుతించిన వ్యక్తి ఎవరై అంటే దావీదే. దావీదు తర్వాత మనకు యోబు కనపడతాడు. యోబు సమస్తము పోయిన యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవాకే స్తుతి కలుగును గాక అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, స్తుతి ప్రభుకు ఇష్టమైన బలి. స్తుతించే బిడలే దేవునికి కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రండి. యెషయా గ్రంథం 38వ అధ్యాయం. ప్రవక్త అయినటువంటి యెషయాలో దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? ఆయన ప్రవచించిన ప్రవచనం 38వ అధ్యాయం 19వ వచనం మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 19వ వచనం చూడండి. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురో. చూడండి, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు. యెహోవా, ఇక్కడ అండర్లైన్ చేసుకోండి, యెహోవా నన్ను రక్షించువాడు. ఆయన నిన్ను రక్షించాలంటే సజీవులు సజీవులే నిన్ను స్తుతించెదరని వాక్యము సెలవిచ్చింది. స్తుతించే వానికి మరణం లేదు. స్తుతించేవాడు పాపము చేయడు, పాపము చేసేవాడు స్తుతించడు. ఆయన స్తుతుల మీద ఆ వాక్యం సెలవిస్తుంది. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనంలో ఇశ్రాయేలు చేయు స్తుతుల మీద ఆయన ఆసీనుడై ఉన్నాడని వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. సజీవులమైన మనం అనగా యేసు సజీవుడు. ఆయన మరణించి పునరుత్థానుడైనటువంటి దేవుడు. ఆయన రక్తములో కడగబడినటువంటి మనము, నీతిమంతుని రక్తములో కడగబడిన మనము సజీవులం. సజీవులమైన మనం కూడా ఏం చేయాలంటే నిత్యము ఆయననే స్తుతించాలని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి దావీదు నిత్యము ఆయనను స్తుతించాడు. 34వ కీర్తన 1వ వచనం ఉన్నాడు కదా, నేను ఎల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, ఆయన కీర్తిని నా నోట నుంచెదని వాక్యం సెలవిచ్చింది. ఆయన రాజయ్యుండి ఈ మాట ఎలా చెప్పాడు? రాజ్యములో ఎన్నో కార్యాలు చేయాలి, న్యాయము తీర్చాలి, యుద్ధాలు ప్రకటించాలి, అవసరమైతే వెళ్ళాలి. అలాంటి వ్యక్తి చెవులతో వింటున్నాడు కదా, కాళ్ళతో నడుస్తున్నాడు కదా, కనులతో చూస్తున్నాడు కదా. మరి హృదయము అతనిది ఖాళీగా ఉంది. హృదయంలో ఏం చేస్తున్నాడంటే ప్రభువును స్తుతిస్తా ఉన్నాడు. అయ్యా నీకు స్తుతి అయ్యా, నాకు ఈరోజు విజయం స్తుతుల ద్వారానేనయ్యా, ఈరోజు నేను గెలవడం, నాయన నేను ఎక్కడ ఓడిపోలేనయ్యా, కారణం నిన్ను స్తుతించడమే నా పని ప్రభు అని చెప్పేసి అలాగా దావీదు స్తుతించడం మొదలుపెట్టాడు. దేవుడు అతనికి విజయం అనుగ్రహించుకుంటూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.
రెండవ దీనవృత్తాంతములు 20వ అధ్యాయం, రెండవ దీనవృత్తాంతములు 20వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. 20వ అధ్యాయం 15వ వచనం చూడండి. యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. హల్లెలూయా. యెహోషాపాతు అనే ఒక రాజు, ఈ రాజు మీదికి 4 శత్రు సైన్య సమూహములు వచ్చినాయి. ఇదే 20వ అధ్యాయం 1వ వచనంలో చదివినట్టుంటే ఇక్కడ 4 శత్రు సైన్య సమూహములు కనపడతాయి. యెహోషాపాతు దేవుని సన్నిధిలోనికి వచ్చి విచారము చేస్తా ఉన్నాడు. ప్రభువా, ఈ యుద్ధము మా వల్ల కాదయ్యా, 4 శత్రు సైన్య సమూహములు వచ్చారయ్యా, మమ్మల్ని ఏం చేయమంటావని ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చి మాట్లాడుతున్న మాట ఏంటంటే, యెహోషాపాతు రాజా, మీరు భయపడకుడే, ఈ యుద్ధము మీరు కాదయ్యా, నేను చేస్తా, యుద్ధము యెహోవాదే అని చెప్పినప్పుడట వారందరూ ఏం చేశారు చూద్దాం. ఇదే 20వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదావారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడుడి. మీతో కూడిన యెహోవా దయచేయు రక్షణను అండర్లైన్ చేసుకోండి. మీరు చూచెదరు, భయపడకుడి, జడియకుడి. రేపు వారి మీదికి పోవుడి, యెహోవా మీతో ఉండును. చూడండి, యెహోవా మీతో ఉండునన్నప్పుడు వారు ఘనంగా ప్రభువును స్తుతించిరని వాక్యము సెలవిస్తుంది. అయితే దేవుడు ఏమంటాడంటే, యెహోషాపాతు రాజా, నేను మీ పక్షమున వారితో యుద్ధము చేయాలంటే మీరు చేయవలసినది ఏమిటో తెలుసా? యుద్ధోపకరణను ధరించుకోండి. మీరు పాటలు పాడుస్తూ, మీరు స్తుతిస్తూ మీరు ముందుకు నడవండి. వారిని చూసి భయపడకుడే, వారిని చూసి మీరు జడియకుడే. స్తుతిలో దేవుని శక్తి ఉంది. యెహోషాపాతు రాజా, నువ్వు భయపడకు. యుద్ధ పంక్తులుగా ముందుకు పెట్టి నువ్వు నడుస్తా ఉంటే నువ్వు పాట పాడయ్యా, నువ్వు స్తుతించయ్యా, నువ్వు ఆరాధించయ్యా, నేను వారితో యుద్ధము చేస్తా. చదువుదామా ఈ మాట కూడా. ఇదే అధ్యాయం 19వ వచనం. కహాతీలు సంతతి వారును, కొరాహీయుల సంతతి వారు, లేవీయులు నిలబడి గొప్ప శబ్దముతో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను స్తుతించిరి. హల్లెలూయా. వారు ఎప్పుడైతే స్తుతించడము మొదలు పెట్టారో ఇక ముందుకు వెళ్తుంది ఈ సైన్యం. అక్కడి నుంచి చదువు తల్లి. అంతటా వారు ఉదయమున లేచి తెకోవా అరణ్యమునకు పోయిరి. పోవచ్చుండగా నిలువబడి, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. ఇప్పుడు 21వ వచనం చదువు. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత, అండర్లైన్ చేసుకోండి, యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు, యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. హల్లెలూయా. వారు పాడుటకు స్తుతించుటకు మొదలు పెట్టగనట దేవుడు యెహోవా తండ్రి అయినటువంటి దేవుడు వారు పాడుటకు, వారు స్తుతించుటకు వారు మొదలు పెట్టగనట ఏ 4 శత్రు సైన్య సమూహములు వచ్చాయో వారిలో ఒకని మీదికి ఒకడు ఆయన రేపి ఆ 4 శత్రు సైన్య సమూహంలట వారిని నా దేవుడైన యెహోవా హతము చేసెను. హల్లెలూయా. స్తుతిలో ఉన్నది దేవుని శక్తి. చూడండి, అక్కడి నుంచి చదవండి. 22వ వచనంలో, వారు పాడుటకును మొదలు పెట్టగా, స్తుతించుటకు మొదలు పెట్టగా, మా అమ్మోనీయుల మీదను, మోయాబీయుల మీదను, షేయిరు మాన్యవాసుల మీదను మాటుగాండను పెట్టెను గనుక వారు హతులైరి. అమ్మోనీయులను, మోయాబీయులను బొత్తిగా చంపి నిర్మూలము చేయవలని పొంచి ఉండి
వారి మీద పడిరి. చూడండి ప్రియ దేవుని బిడ్డ, ఏ యుద్ధోపకరణం ధరించుకున్నారు అంటే యెహోషాపాతు యొక్క సైన్యం అంతా కూడా వారు స్తుతించుచు పాడుచు వచ్చినప్పుడట, ఏ నలుగురైతే అనుకొని వచ్చారో మనమందరం కలిసి యెహోషాపాతు మీద యుద్ధం చేద్దాం, ఆయన ఆస్తి అంతా దోచుకొని వద్దాం అనుకున్నారు. కానీ ఇక్కడ స్తుతిలో శక్తి ఉన్న మాట వారు తెలుసుకోలేకపోయారు. వీరు ఇక్కడ స్తుతిస్తూ ఉన్నారు. AK-47 ఎలాగైతే గన్ ఉంటారో అలాగే స్తుతి అంటారు. అట టపిల్ 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 అని మ్రోగుతూనే ఉన్నాయి. అరే ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి ఈ తూటాలు? మనకు మనమే కొట్టుకుంటున్నామా? ఆయన యెహోవా మాటుగాండ్రను పెట్టిన ఆ మాట వారికి కనపడతలేట కానీ వారికి వారే యుద్ధములు చేసుకున్నప్పుడట ఆ 4 శత్రు సైన్యం చనిపోయినప్పుడు వారి దగ్గర ఉన్న ఆస్తినట వారు 3 రోజులు ఏరుకొని తీసుకొని వచ్చిండ్రండి. గట్టిగా చప్పట్టు కొట్టి దేవుని కనపరచు. హల్లెలూయా. స్తుతి మరవకో. స్తుతిలో దేవుని శక్తి ఉంది. ఏ యెహోషాపాతు యొక్క ఆస్తిని తీసుకొని పోవాలని వచ్చిండ్రో వారి ఆస్తినే తిరిగి దేవుడు వారికి ఇచ్చినని వాక్యం సెలవిస్తుంది. ఒక మాట మనం చదువుకుందాం రండి. 2వ దినవృత్తాంతములు 17వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. 11-12. యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడై యూదా దేశమందు కోటలను సామగ్రిని నిలువ చేయి పట్టణములను కట్టించెను. యూదా దేశపు పట్టణములు అతనికి బహుధనము సమకూర్చబడెను. ఇది చూసిందండి, బహుధనం ఉన్నట్టండి యెహోషాపాతును చూశారు. తన దగ్గర ఉన్న సామగ్రిని దోచుకుందామని చూశారు, తన దగ్గర ఉన్న కోటలను దోచుకుందామని చూశారు. కానీ యెహోషాపాతు దేవుని సన్నిధిలో ప్రార్థించాడు, ప్రభువా నీకు స్తోత్రములయ్యా, నన్నేం చేయమంటావు? అప్పుడు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, మీరు స్తుతించుచు పాటలు పాడుచు వెళ్ళండి, కార్యము నేను చేస్తానన్నాడు. హల్లెలూయా. దేవుడే వారికి గొప్ప కార్యం చేసి విజయం ఇచ్చినట్టు వాక్యము సెలవిస్తుంది. ఈ 4 శత్రు సైన్య సమూహములు యెహోషాపాతును సతాయిస్తా ఉన్నారు. ఇప్పుడు యెహోషాపాతు ప్రభువును స్తుతిస్తా ఉన్నాడు. దావీదు దేవుని స్తుతించాడు, సౌలు సతాయించాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని సతాయించారు, దేవుడు వారికి మేలునే చేశాడు. ఇప్పుడు వాక్యం విన్నట్టు ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ప్రభువును స్తుతిస్తున్నావా, ప్రభువును సతాయిస్తున్నావా? దేవుణ్ణి సతాయించేవారు దేవుణ్ణి స్తుతించలేరు, దేవుణ్ణి స్తుతించేవారు దేవుణ్ణి సతాయించలేరు. చివరిగా ఒక మాట చెప్పిన ముగింపులోనికి వస్తా. కీర్తనల గ్రంథం 50వ కీర్తన 23వ వచనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. అండర్లైన్ చేసుకోండి. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనబరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరుచుకొనెను. హల్లెలూయా. దేవునికి స్తుతియాగమైన ఇష్టమైన బలి అని వాక్యము సెలవిస్తుంది. సర్వమానవాళి కొరకు ప్రభువైన యేసు క్రీస్తుల వారే బలి అయిపోతే ఇప్పుడు ఆయనకు ఏదయ్యా బలి ఇష్టం అంటే, నువ్వు చెల్లించే స్తుతి అనే బలి నా దేవునికి ఇష్టం. చెయ్యి, స్తుతి చేయి, స్తోత్రం చేయి, ఆయన నీ స్తుతుల మీద ఆశీనుడైన వాక్యం సెలవిచ్చింది. సంఘములో సౌలు వలె నువ్వు ఉన్నావా? అరణ్యములో ఆకుల వల్ల రాలిపోయిన ఇశ్రాయేలు ప్రజల వలె ఉన్నావా? ఎప్పుడు చూసినా ఒక్కని సతాయించుడే, ఎప్పుడు చూసినా సేవకుని సతాయించుడే, ఎప్పుడు చూసినా తండ్రి అయినట్టు దేవుణ్ణి సతాయించే బిడ్డలు కనపడతారు. ప్రియ దేవుని బిడ్డ, 2 చేతులు జోడించి నేను చెప్తే ఏంటో తెలుసా? సతాయించడం ఈ రోజు నుంచి మానివేయండి. విశ్వాసిని సతాయించకు, సేవకుని సతాయించకు, దేవుణ్ణి కూడా సతాయించకు. నువ్వు ప్రభువును స్తుతించు. నీ జీవితం, నీ ఉద్యోగం కాపాడుకోవాలంటే ప్రభు వాక్యం సెలవిచ్చింది, నీ ఉద్యోగము తీసి ఇంకోనికి ఇవ్వక మునిపే నీ రక్షణను కాపాడుకో.
వాని ఉద్యోగమును తీసివేస్తానని వాక్యం సెలవిచ్చింది. ఎప్పుడైతే ఎదుటి వాణ్ణి నువ్వు సతాయించడం మొదలు పెడతావో ఉన్న ఉద్యోగం తీసేస్తాడు బిడ్డ. ఎదుటి వాణ్ణి నువ్వు సతాయించడం మొదలు పెడతావో నీ రక్షణ పోగొడతాడు బిడ్డ. నువ్వు స్తుతించడం మొదలుపెట్టు, ఎరికో కోడలు కూలిపోయినట్టు నీలో ఉన్న దుష్టుణ్ణి ఆయన కూలగొడతాడు. నువ్వు స్తుతించడం మొదలు పెట్టినట్టుంటే యెహోషాపాతుకి ఇచ్చినటువంటి విజయం నీకు, నీ కుటుంబానికి నా దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మంచిది. ఈరోజు నీకు నువ్వే పరీక్షించుకొని ముగిస్తున్నాను. కూర్చున్నట్టు నీవు ఎన్ని రోజుల నుంచి ఎవరెవరిని సతాయించుకుంటూ వచ్చావు నీకు తెలుసు. దేవుణ్ణి స్తుతిస్తున్నావా? ఎదుటివాన్ని సతాయిస్తున్నావా? దేవుణ్ణి స్తుతిస్తున్నావా? సేవకుని సతాయిస్తున్నావా? స్తుతిస్తున్నావో సతాయిస్తున్నావో నీకు నువ్వే పరీక్షించుకో. ఎందుకు ఓటమి పాలైపోతున్నావు? అనారోగ్యము, ఆర్థిక సమస్య, కుటుంబ సమస్య, కారణం ఒకటే, సతాయించడం మొదలు పెడుతున్నావు. దాన్ని విడిచిపెట్టు, దాన్ని విడిచిపెట్టు. సౌలు విడిచిపెట్టలేకపోయాడు, సౌలు విడిచిపెట్టలేకపోయాడు. ఇజ్రాయేలు ప్రజలు కానానుకు చేరలేకపోయారు. ఏ దేవుడైతే వాగ్దానం చేసి ఇజ్రాయేలు ప్రజలను ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే ప్రాంతానికి నడిపిస్తున్న దేవుడు నడిపించలేడా? పరమ కానానుకు నడిపిస్తున్న దేవుడు నిన్ను నడిపించడా? నడిపిస్తాడు నా దేవుడు. నడిపించే దేవుడు నీకున్నాడు. ఆయన ఒక నాయకుడిని పెట్టుకున్నాడు, మోసేను. ఈరోజు సంఘములో ఒక నాయకుడిగా తన సేవకుని పెట్టుకున్నాడు. సేవకుని మీద సనుగుతున్నావా? దేవుని మీద సనుగుతున్నావా? పరీక్షించుకో. రా బా బా లా రికా బా లా రికా దా లా రా బా షికా దా లా రా బా రిబో రికా బా లా రికా దా లా రా బా షికా దా లా రా బా రికా బా 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 లా రికా దా లా రా బా షికా. ఓ నా దేవుడు అన్యాయస్తుడు కాదు. ఎక్కడ ఓడిపోయావు? ఎక్కడ ఓడిపోయావు? ఎక్కడ నీ రోగం? ఎక్కడ నీ యొక్క సమస్య? ఆర్థిక సమస్య, అనారోగ్య సమస్య, ఇంటిలో సమాధానం లేని సమస్య. కారణం ఒకటే, నువ్వు ఇతరులను సతాయిస్తావు బిడ్డ. నీ కుటుంబాన్ని కట్టుకో. ప్రభునాడు ఇన్ని రోజులు నిజంగానే ప్రభువా నేను వెనుకల ఉండి ముంగట కొన్ని తోసివేశానయ్యా. నా ద్వారా ఈ రోజు వరకు సంఘం పాడైపోయిందయ్యా. నా ద్వారా ఇంతవరకు ప్రభువా కొన్ని కుటుంబాలు పాడైపోయి దేవునికి దూరం అయిపోయారయ్యా. తెలియదా? నీకు తెలియదా? నువ్వు ఎంతమందిని సతాయించినావు నీకు తెలియదా? నా దేవుడు రోషం కలిగినటువంటి దేవుడు. నువ్వు రేషం కలిగి సంఘానికి వస్తావు. నీ రేషం పక్కకై రోషం కలిగి దేవుణ్ణి అనుసరించు. అడుగు అడుగు, నేను ముగిస్తున్నాను. ప్రభుని అడుగు, ప్రభుని అడుగు, ప్రభుని అడుగు. మోకరించు, మోకరించు. నేను నీ కొరకు ప్రార్థన చేస్తా. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఎక్కడ